Dear students, welcome to eAbhyas Academy Fact Program classes. Today we are taking 9th class Physical Science Gravitation. Before the topic, let me introduce myself. I am Krishna Mohan, Senior Faculty in Physics. Right, in this gravitation chapter, today we are going to discuss Universal Law of Gravitation. Universal Law of Gravitation. Next, free fall, acceleration due to gravity. Acceleration due to gravity. Then factors affecting the acceleration due to gravity. Factors affecting the acceleration due to gravity. Then next, equations of motion. Equations of motion for free fall. Free fall conditions low equations of the motion. Then next, the difference between the mass and weight. Then next, Kepler's planetary law of motion. Kepler's laws of motion. The Kepler laws related to the planetary motion. Then next, you can discuss about the important properties, center of gravity. Center of gravity. Finally, we can discuss about the stability and equilibrium. Stability and equilibrium. So these are the topics that we are going to discuss in this class. Right? ఈ గ్రావిటేషన్ అనేటువంటి టాపిక్ మనం తీసుకున్నప్పుడు జనరల్లీ ఇట్ ఈజ్ రిలేటెడ్ టు సమ్ బేసిక్ ఫండమెంటల్స్. ఆ ఫండమెంటల్స్ ఏంటి అంటే మనకు ఇంతకుముందు గ్రావిటేషన్ అనేటువంటి వర్డ్ ఈ చాప్టర్ వచ్చేంత వరకు మనకు తెలియదు. బట్ ఇట్ ఈజ్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ ది మోషన్, ఏ కైండ్ ఆఫ్ ద ఫోర్స్. గ్రావిటేషన్ అనే ఒక కైండ్ ఆఫ్ ది ఫోర్స్. ఎలా ఇది కైండ్ ఆఫ్ ద ఫోర్స్? మనము డైనమిక్స్ లెసన్లో లాస్ ఆఫ్ మోషన్లో వాట్ వి డిస్కస్డ్ ఈస్ టూ కైండ్స్ ఆఫ్ ద ఫోర్సెస్. రెండు కైండ్స్ మనము ఫోర్సెస్ తీసుకున్నాము. ఒకటేమో కాంటాక్ట్ ఫోర్స్, ఇంకోటి వచ్చేసి నాన్ కాంటాక్ట్ ఫోర్స్. కాంటాక్ట్ ఫోర్స్లో మనం ఏం తీసుకుంటాము? ఇఫ్ దెర్ ఈజ్ అ డైరెక్ట్ ఫిజికల్ కాంటాక్ట్ బిట్వీన్ ద ఇంటరాక్టింగ్ బాడీస్, దట్ ఈస్ కాల్డ్ కాంటాక్ట్ ఫోర్స్. అంటే ఒక ఆబ్జెక్ట్కి వేరొక ఆబ్జెక్ట్కి మధ్యలో ఫిజికల్ ఇంటరాక్షన్ ఉంటే, ఫిజికల్ టచ్ వల్ల రెండింటి మధ్యన ఫోర్స్ అనేది ఎగ్జర్ట్ అవుతే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద కాంటాక్ట్ ఫోర్స్. నాన్ కాంటాక్ట్ ఫోర్స్, even though there is no physical contact between the two bodies, then also force exists between them, that is called non-contact force. Non-contact force ki example manam తీసుకున్నప్పుడు we have taken the gravitational force, electrostatic force, magnetic force. అంటే ఈ గ్రావిటేషన్ అనేది ఫోర్స్కి సంబంధించింది. సో వాట్ కైండ్ ఆఫ్ ద ఫోర్స్ ఇట్ ఈస్? It is the force between any two bodies in the universe. ఇక్కడ ఒక బాడీ ఆఫ్ మాస్ m1 ఉంది, ఇక్కడ ఒక బాడీ ఆఫ్ మాస్ m2 ఉంది. ఈ రెండు బాడీస్ మధ్యలో ఒక రకమైనటువంటి ఫోర్స్ అనేది ఇంటరాక్ట్ అవుతుంది. అంటే సెకండ్ బాడీ ఫస్ట్ బాడీని కొంత ఫోర్స్తోని పుల్ చేస్తుంది. దిస్ ఈజ్ ద ఫోర్స్ acting on the first body by second body. Force acting on the first body by second body, F21. అదే టైంలో ఫస్ట్ బాడీ కూడా సెకండ్ బాడీ పైన ఒక ఫోర్స్ని అప్లై చేస్తుంది. దాన్ని మనము ఎఫ్, ఫోర్స్ ఆన్ సెకండ్ బాడీ బై ద ఫస్ట్ బాడీ. సో ఈ రకమైనటువంటి ఫోర్స్ ఏదైతే ఉందో ఈ రెండు ఒక ఫిక్స్డ్ సపరేషన్లో ఉన్నవి అని మనం చూస్తే, ఫస్ట్ బాడీ సెకండ్ బాడీని ఎంత ఫోర్స్తోని పుల్ చేస్తుందో సెకండ్ బాడీ కూడా అంతే ఫోర్స్తోని ఫస్ట్ బాడీని పుల్ చేస్తుంది.
దెన్ ఆ రెండు బాడీస్ మధ్యలో ఉన్నటువంటి ఫోర్స్ మనము అది F21 కావచ్చు, F12 కావచ్చు, దాని వాల్యూ మాత్రం ఈక్వల్గా ఉంటుంది, డైరెక్షన్స్ ఆపోజిట్గా ఉంటాయి. అప్పుడు మనము ఈ రెండు బాడీస్ మధ్యలో ఉన్నటువంటి ఫోర్స్ని ఏమంటున్నామంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అంటున్నాం. సో ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఎనీ టూ బాడీస్ ఇన్ ద యూనివర్స్ separated by some distance, any two bodies if you take, there is a force of attraction between them. That force of attraction is called gravitational force. So this gravitational force ante ikkada if you consider any two bodies which are separated by some distance d, there exists a force between the two bodies. ఆ రెండు బాడీస్ మధ్యలో ఒక ఫోర్స్ అనేది ఎగ్జర్ట్ అవుతుంది. ఆ ఫోర్స్ని మనము గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాం. సో ఈ రెండు బాడీస్ మధ్యలో ఉన్న గ్రావిటేషనల్ ఫోర్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సైంటిస్ట్ న్యూటన్ డిస్కవర్డ్ ఏ పర్టిక్యులర్ ఫండమెంటల్ ఈక్వేషన్. ఆ ఫండమెంటల్ ఈక్వేషన్ని మనం ఇక్కడ వీఆర్ డిస్కస్ ఆన్ ద హెడింగ్ ఆఫ్ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్. ఈ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ మనకు సైంటిస్ట్ న్యూటన్ ఇచ్చినటువంటి లా. నౌ ఫస్ట్ యూ కెన్ టేక్ ద స్టేట్మెంట్ ఆఫ్ దిస్ లా. స్టేట్మెంట్. వాట్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ ది యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్? ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ఎనీ టూ బాడీస్ separated by some distance is directly proportional to product of their masses and inversely proportional to square of the distance between them. Ante manamu here we are taking two bodies. Let the masses of the bodies are m1 and m2. Distance between the centers of these two bodies idi ikkada d, or you can take sometimes r. R is the distance between the two bodies. The force of attraction between these two bodies directly proportional to product of the masses m1 m2. If the masses are heavy, the force will be large magnitude. అదే విధంగా ఇక్కడ ఫోర్స్ అనేది మాసెస్ మీద కాకుండా దాని యొక్క సపరేషన్ మీద కూడా ఉంది. ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ ఆఫ్ సపరేషన్. ఈ రెండు బాడీస్ మధ్య మనము డిస్టెన్స్ దూరం అనేది ఇంక్రీజ్ చేస్తున్నాం అనుకోండి, యాజ్ ద డిస్టెన్స్ ఇంక్రీజెస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఫోర్స్ ఈజ్ డిక్రీజింగ్. ఇక్కడ ఆర్ అనేది distance between the two bodies r square ki inversely proportional kabatti this universal law of gravitation is also said to be an inverse square law. దీన్ని మనము ఒక ఇన్వర్స్ స్క్వేర్ లాగా కూడా మనము కన్సిడర్ చేయొచ్చు. సో న్యూటన్ ప్రపోజ్డ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద బాడీస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద మాసెస్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. ఇప్పుడు మనం ఈ రెండు ఈక్వేషన్స్ని కంబైన్ చేసి ఒక సింగిల్ ఈక్వేషన్లో రాస్తే ఎఫ్ ప్రపోర్షనల్ టు m1 m2 by r square. Whenever if you remove the proportional symbol, we have to keep a constant. That constant we are named as g, capital G. m1 m2 by r square. This constant g is known as universal gravitational constant. Universal gravitational constant. So why we are taking it as a universal gravitational constant? Because it is constant everywhere in the universe. యూనివర్స్లో మనము ఎనీ టూ బాడీస్ని తీసుకుంటే ఆ టూ బాడీస్ గ్రౌండ్ పైన ఉండొచ్చు, ఆ టూ బాడీస్ వాటర్లో ఉండొచ్చు, ఆ టూ బాడీస్ సపరేటెడ్ బై సేమ్ డిస్టెన్స్ ఇన్ ద మూన్. wherever we can take the bodies, the acceleration due to gravity, so the universal gravitational constant is not changing. అంటే ఆ టూ బాడీస్ని మనము ఎనీ మీడియం, ఏ మీడియంలో ఉంచినా కూడా వాటి మధ్యన ఫోర్స్ అనేది చేంజ్ కాదు. సో ఈ
గ్రావిటేషనల్ ఫోర్స్కి కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి, అదర్ ఫోర్సెస్కి లేనటువంటి కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్. మనం మామూలుగా అదర్ ఫోర్సెస్ తీసుకున్నాం అనుకోండి, లైక్ ఎలక్ట్రిక్ ఫోర్సెస్ కానీ మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ కానీ తీసుకుంటే అక్కడ ఎలక్ట్రిక్ ఫోర్స్ కానీ మ్యాగ్నెటిక్ ఫోర్స్ కానీ అంటే చార్జెస్ మధ్యలో ఉన్నటువంటి ఫోర్స్ కావచ్చు, లేదా మ్యాగ్నెటిక్ పోల్స్ మధ్యలో ఉన్న ఫోర్స్ కావచ్చు, అది అట్రాక్టివ్ ఉంటుంది, రిపల్షన్ ఉంటుంది. కానీ ఇక్కడ ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ప్యూర్లీ అట్రాక్టివ్ ఫోర్స్. ఇట్ ఈస్ ప్యూర్లీ అట్రాక్టివ్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ద మీడియం బిట్వీన్ ద బాడీస్. ఆ టూ బాడీస్ మధ్యలో ఎటువంటి మీడియం ఉన్నా కూడా ద ఫోర్స్ విల్ నాట్ చేంజ్. ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ద మీడియం. Independent of a medium, and always this force is lie between the line joining the two bodies. ఈ రెండు బాడీస్ని కలిపేటువంటి లైన్ జాయినింగ్ మీద మాత్రమే ఈ ఫోర్స్ ఉంటుంది. ఇట్ ఈస్ అలాంగ్ ది లైన్ జాయినింగ్ ఆఫ్ ది బాడీస్. దీస్ ఆర్ ద సమ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్. ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ మనము F is equal to G m1 m2 by r square. Capital G is called universal gravitational constant. Now we can take the value of the universal gravitational constant. How can we define actually this G? G అనేటువంటిది మనం ఎలా డిఫైన్ చేయాలి అంటే దీన్ని మనం మోడిఫై చేసుకుంటే G is equal to, let the masses of the two bodies m1 is equal to 1 kilogram, m2 also taken 1 kilogram. Let the two bodies are having 1 kilogram each. If the separation between them is equal to 1 meter. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ టూ బాడీస్ వాటి మాసెస్ 1 కిలోగ్రామ్ తీసుకున్నాము, వాటి మధ్య సపరేషన్ 1 మీటర్ తీసుకుంటే దెన్ వాట్ ఈస్ ద ఫోర్స్ బిట్వీన్ దెమ్? ద ఫోర్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ G. m1 1 kilogram, m2 1 kilogram, r 1 meter. 1 into 1 square 1. This is equal to G. So the force between any two bodies of unit mass separated by unit distance is numerically equal to universal gravitational constant. అంటే యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ ఏంటి ఇక్కడ? ఇట్ ఈస్ అ ఫోర్స్ between two bodies of unit mass separated by unit distance. 1 kilogram bodies రెండు తీసుకొని వాటి మధ్య 1 మీటర్ డిస్టెన్స్ ఉంటే ఆ రెండు బాడీస్ మధ్యలో ఫోర్స్ ఎంతైతే ఉందో దట్ ఫోర్స్ ఈజ్ న్యూమరికల్లీ ఈక్వల్ టు యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. దీనికి ఒక వాల్యూ, ఫిక్స్డ్ వాల్యూ తీసుకుంటే మనము G ఈజ్ ఈక్వల్ టు 6.67 10 power minus 11 Newton meter square per kilogram square. This is the value of universal gravitational constant. G is equal to 6.67 into 10 power minus 11 Newton meter square per kilogram square. It is the value of the universal gravitational constant. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనము టూ బాడీస్ ఆఫ్ ఈచ్ 1 కిలోగ్రామ్ తీసుకొని సపరేటెడ్ బై డిస్టెన్స్ 1 మీటర్ తీసుకుంటే ఇక్కడ 1 కిలోగ్రామ్ బాడీస్ రెండు తీసుకున్నాం, డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ 1 మీటర్. ఇఫ్ ద ఫోర్స్ బిట్వీన్ ద టూ బాడీస్ ఈజ్ ఈక్వల్ టు, ఈ ఫోర్స్ బిట్వీన్ టూ బాడీస్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ నౌ? 6.67 into 10 power minus 11 న్యూటన్స్. F is equal to numerical equal to G అన్నాం కదా. అంటే రెండు 1 కిలోగ్రామ్ బాడీస్ తీసుకొని డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ 1 మీటర్ తీసుకుంటే ఆ రెండింటి మధ్యన ఫోర్స్ ఎంత ఉంటుంది? 6.67 into 10 power minus 11 న్యూటన్. దిస్ ఈజ్ అ ఫోర్స్ ఈజ్ న్యూమరికల్లీ ఈక్వల్ టు యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ ప్రొవైడెడ్ దట్ రెండు కూడా యూనిట్ మాసెస్ ఉన్నాయి, distance between them is equals to 1 meter. So universal law of gravitation tells us about the force between the two bodies separated by some distance in any medium, that is
F equal to G m1 m2 by r square. This is the universal law of gravitation. So the main characters of this gravitational force is it is purely attractive force, independent of the medium, and also it is along the line joining the two bodies. Then come to the free fall. What is meant by a free fall? This also leads to acceleration due to gravity. Free fall means, suppose if you drop any object from a height h height నుంచి మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని డ్రాప్ చేసామనుకోండి, ది మోషన్ ఆఫ్ దిస్ బాడీ బిఫోర్ డ్రాపింగ్ ఇట్, ఈ ఆబ్జెక్ట్ మన హ్యాండ్లో ఉంది. ఇఫ్ యూ లీవ్ ద ఆబ్జెక్ట్, దెన్ ద ఆబ్జెక్ట్ విల్ బీ మూవింగ్ బై సమ్ ఫోర్స్. ఇక్కడ ఏం ఫోర్స్ పనిచేస్తుంది ఆబ్జెక్ట్ మీద? ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ద ప్యూర్లీ గ్రావిటేషనల్ ఫోర్స్. Earth is pulling this object towards the ground. ఈ ఆబ్జెక్ట్ మోషన్ దేని ఫోర్స్ వల్ల మనకు వస్తుంది అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్. దట్ ఈస్ ద టోటల్ మోషన్ ఆఫ్ ది బాడీ కంట్రోల్డ్ బై ఎర్త్. ఇది కదలడానికి గల కారణం ఏంటి అంటే ఎర్త్. వెన్ ద బాడీ కమింగ్ డౌన్ టువర్డ్స్ ద ఎర్త్, సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్, ఇట్స్ స్పీడ్ ఇంక్రీజెస్. దాని యొక్క స్పీడ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. వెన్ అ బాడీ స్పీడ్ ఇంక్రీజెస్, దెన్ వాట్ వీ సే, ద బాడీ ఈజ్ యాక్సిలరేటింగ్. ఎప్పుడైనా ఒక బాడీ స్పీడ్ పెరుగుతుంది అంటే వీ సే దట్ అ బాడీ ఈజ్ యాక్సిలరేటింగ్. అంటే ఇప్పుడు ఈ బాడీకి ఉన్నటువంటి యాక్సిలరేషన్ దేని ద్వారా వచ్చింది? ఫోర్స్ డ్యూ టు ద గ్రావిటీ. గ్రావిటేషనల్ ఫోర్స్ బట్టి ఈ ఆబ్జెక్ట్లో యాక్సిలరేషన్ వచ్చింది కాబట్టి ది యాక్సిలరేషన్ గెయిన్డ్ బై ద ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఈస్ కాల్డ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఫ్రీ ఫాల్ అంటే ఇఫ్ ద బాడీ ఈజ్ ఫాలింగ్ అండర్ ద గ్రావిటేషనల్ ఫోర్స్. అది గ్రావిటేషనల్ ఫోర్స్లో కనుక మూవ్ అవుతూ ఉందనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ టువర్డ్స్ ద ఎర్త్, ద స్పీడ్ ఆఫ్ ద బాడీ ఇంక్రీజెస్. The acceleration of the body is called acceleration due to gravity. This acceleration due to gravity is given by the value small g. Suppose if the body is thrown vertically upwards, ఈ ఆబ్జెక్ట్ మనము గ్రౌండ్ నుండి పైకి విసిరాము. సో బిఫోర్ ద బాడీ గో టు ద హైట్ h, ఇనీషియల్లీ ద బాడీ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్. దీన్ని ఏం చేసాము? మనము పైకి విసిరాం. పైకి విసిరినప్పుడు అది కంటిన్యూస్గా ఒకే డైరెక్షన్లో పోతూ దీని స్పీడ్ క్రమంగా తగ్గుతుంది. ద స్పీడ్ డిక్రీజెస్ గ్రాడ్యువల్లీ. సో వై ద బాడీ స్పీడ్ ఈజ్ డిక్రీజింగ్? ఎందుకంటే ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ అర్త్ ఏం చేస్తుంది? ఆబ్జెక్ట్ని తన వైపు లాగుతూ ఉంది. ఇట్ ఈస్ పుల్లింగ్ ద బాడీ టువర్డ్స్ ద అర్త్, బట్ ద బాడీ ఈజ్ మూవింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. అంటే ఈ ఆబ్జెక్ట్ పైన ఫోర్సు ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ద మోషన్. బాడీ ఎటువైపు పోతుంది? అప్వర్డ్ డైరెక్షన్లో పోతుంది. అప్వర్డ్ డైరెక్షన్లో బాడీ యొక్క మోషన్ ఉంది, బట్ ద ఫోర్స్ ఈజ్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్. కాబట్టి ఏమవుతుంది? స్పీడ్ ఆఫ్ ద బాడీ డిక్రీజెస్. స్పీడ్ ఆఫ్ ద బాడీ డిక్రీజ్ ఏంటంటే ద బాడీ ఈజ్ సెడ్ టు బి డిసిలరేటింగ్. డిసిలరేషన్ నథింగ్ బట్ నెగటివ్ యాక్సలరేషన్. సో ఈ సందర్భంలో మనము యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీని -g తీసుకుంటాం. సో బాడీ అనేది కమింగ్ ఫ్రమ్ ద హైట్ టువర్డ్స్ ద గ్రౌండ్, లేదా గ్రౌండ్ నుండి హైట్కి వెళ్తున్న ఈ రెండు కేసెస్లో కూడా ద ఆబ్జెక్ట్ ఈజ్ అండర్ ద ఫ్రీ ఫాల్ అంటాం. ఫ్రీ ఫాల్ మీన్స్ వాట్? ద బాడీ ఈజ్ మూవింగ్ అండర్ ద గ్రావిటేషనల్ ఫోర్స్. కేవలం ఆ ఆబ్జెక్ట్ మీద గ్రావిటేషనల్ ఫోర్స్ మాత్రమే ఉంటే that object is said to be in the free fall. Now from the free fall we are defining a term called acceleration due to gravity. ఎప్పుడైతే ఒక బాడీ కనుక
ఫ్రీలీ ఫాలింగ్లో కండిషన్లో ఉందో అప్పుడు దాని యొక్క స్పీడ్ అనేది క్రమంగా పెరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా ఇక్కడ ద బాడీ గెయినింగ్ ద యాక్సలరేషన్, దట్ acceleration of the body due to gravitational force, it is called acceleration due to gravity. This value is 9.8 meter per second square. Now we can see ప్రీవియస్ టాపిక్లో మనము క్యాపిటల్ జీని డిస్కస్ చేసాము. లా ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషన్లో యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్, అది కూడా సింబల్ జీ. ఇక్కడ మనము స్మాల్ జీ తీసుకున్నాము. దిస్ ఈజ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఒకటేమో లా ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషన్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. ఇక్కడ గ్రావిటేషన్, గ్రావిటేషనల్ ఫోర్స్, ఇదేంది గ్రావిటీ అన్నాం. సో గ్రావిటీకి గ్రావిటేషనల్ ఫోర్స్కి ఇక్కడ డిఫరెన్స్ ఏం కనబడుతుందంటే, గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది మనము ఎనీ టూ బాడీస్ ఇన్ ద యూనివర్స్, M1 బాడీ M2 బాడీ తీసుకున్నాం, సమ్ X బాడీ సమ్ Y బాడీ, ఆ రెండు బాడీస్ మధ్యలో ఉన్నటువంటి ఫోర్స్ని గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నాం. గ్రావిటీ అనేటువంటిది దేనికి సంబంధించింది అంటే, ఇట్ ఈజ్ రిలేటెడ్ టు ఎ స్మాల్ ఆబ్జెక్ట్ అండ్ ఎ వెరీ లార్జ్ సైజ్ ఆబ్జెక్ట్. లార్జ్ సైజ్ ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ మనము ఎగ్జాంపుల్ యూఆర్ టేకింగ్ ద ఎర్త్ ఈజ్ ఏ లార్జ్ సైజ్ ఆబ్జెక్ట్, సన్ ఈజ్ ఏ లార్జ్ సైజ్ ఆబ్జెక్ట్, మూన్ ఈజ్ ఏ లార్జ్ సైజ్ ఆబ్జెక్ట్ కంపారబుల్ టు అవర్ ఫైనైట్ బాడీస్. మన ఫైనైట్ బాడీస్తో కంపేర్ చేసుకుంటే, అంటే ఒక ఆబ్జెక్ట్ని అర్త్ పైన మనము డ్రాప్ చేసామనుకోండి, అర్త్ ఈజ్ పుల్లింగ్ టువర్డ్స్ ద అర్త్, సో ఆ బాడీ ఈజ్ పుల్లింగ్ టువర్డ్స్ ద అర్త్. అంటే ఈ బాడీ అనే మాస్ ఈ అర్త్ సైజ్తో చూసుకుంటే చాలా తక్కువ ఉంటుంది. సో ఇక్కడ మనం ఏమంటున్నామంటే ద బాడీ ఈజ్ మూవింగ్ అండర్ ద గ్రావిటీ అంటున్నాం. ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్కి గ్రావిటీకి డిఫరెన్స్ ఏముండదు. గ్రావిటీ అనేది ఇక్కడ ఏంటంటే రెండు బాడీస్ మధ్యలో ఉన్న ఫోర్సు కన్సిడర్ చేసుకుంటే ఒక బాడీ మాస్ రెండవ బాడీ మాస్ కంటే చాలా టైమ్స్ ఎక్కువ ఉంటే దాని ఇక్కడ గ్రావిటీ అంటాం. గ్రావిటీ రిలేట్స్ టు ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ టూ బాడీస్. అందులో ఒక బాడీ సైజ్ చాలా ఎక్కువ ఉంటే, అంటే ఒక స్మాల్ బాడీ మాస్ M తీసుకున్నాము, అర్త్ మాస్ క్యాపిటల్ M తీసుకున్నాం. ఇక్కడ బాడీ ఇక్కడ గ్రావిటీలో ఉంది అంటాం. సర్ఫేస్ ఆఫ్ ద మూన్ మీద ఒక ఆబ్జెక్ట్ డ్రాప్ చేసాము. సో మూన్ సైజ్తో కంపేర్ చేసుకుంటే ఆ బాడీ సైజ్ తక్కువ కాబట్టి అక్కడ కూడా గ్రావిటీ అనే పదం వాడతాం. గ్రావిటీ అన్నా గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నా ఇక్కడ ఒక పర్టికులర్ డిఫరెన్స్ మనకు కనబడుతుంది. ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే, ఎనీ టూ బాడీస్ తీసుకుంటే గ్రావిటేషనల్ ఫోర్స్, అందులో ఒక బాడీ కనుక చాలా తక్కువ ఉందనుకోండి రెండో బాడీ కంటే, అక్కడ తక్కువ ఉన్న బాడీ అనేది అండర్ గ్రావిటీ, ఇట్ ఈస్ మూవింగ్ అండర్ గ్రావిటీ అంటాం. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద gravitational force and the gravity. Now we can see a mathematical relation. ఇప్పుడు ఇక్కడ స్మాల్ జీకి క్యాపిటల్ జీకి మధ్యలో ఒక మ్యాథమెటికల్ రిలేషన్ తీసుకుంటాము. దట్ ఈస్ రిలేషన్ బిట్వీన్ ద స్మాల్ జీ అండ్ క్యాపిటల్ జీ. స్మాల్ జీ అండ్ క్యాపిటల్ జీ మధ్యలో మనం ఒక మ్యాథమెటికల్ రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే, లెట్ us consider a body of mass M kept on the surface of the earth. Mass of the earth is taken as M, radius of the earth taken as R. ఇప్పుడు ఇక్కడ స్మాల్ m బాడీ ఎక్కడ ఉంది, అర్త్ సర్ఫేస్ మీద ఉంది. అర్త్ మాస్ ఏమో క్యాపిటల్ M. నౌ ఈ రెండింటి మధ్యన అర్త్ యొక్క టోటల్ మాస్ ఎక్కడ కాన్సన్ట్రేట్ అయింది, సెంటర్ దగ్గర కాన్సన్ట్రేట్ అయింది. అంటే టోటల్ మాస్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ కాన్సన్ట్రేటింగ్ హియర్. అప్పుడు అర్త్కి ఈ బాడీకి మధ్యలో డిస్టెన్స్ ఎంత అంటే ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ది ఎర్త్. సో ఇక్కడ మనం గ్రావిటేషనల్ ఫోర్స్ రాస్తే Fg ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ G క్యాపిటల్ M స్మాల్ m బై ఆర్ స్క్వేర్. నెక్స్ట్ డ్యూ టు గ్రావిటీ, ఇప్పుడు ఈ బాడీని మనం కనుక కొంత హైట్ నుంచి డ్రాప్ చేస్తే ఈ బాడీ పైన పనిచేసేటువంటి ఫోర్స్ ఎంత, m ఇంటూ యాక్సలరేషన్. బట్ దిస్ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు వాట్, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో ఇక్కడ ఈ బాడీ పైన అర్త్ ఎంత గ్రావిటీని పనిచేస్తుంది అంటే, దట్ ఈస్ ఫోర్స్ డ్యూ టు ద గ్రావిటీ.
ఫోర్స్ డ్యూ టు గ్రావిటీ నార్మల్గా దీన్ని మనము వెయిట్ అని కూడా అంటాము. సో ఏదైనా ఒక బాడీని ఎర్త్ తన వైపు ఎంత ఫోర్స్తోనైతే పుల్ చేస్తుందో అలా పుల్ చేసినప్పుడు బాడీలో ఒక యాక్సిలరేషన్ ఉంటుంది. దట్ యాక్సిలరేషన్ ఈజ్ బికాస్ ఆఫ్ ద గ్రావిటీ. అది యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అవుతుంది. బట్ దట్ ఫోర్స్ విత్ విచ్ a body is pulled by the earth. అర్త్తోని ఒక బాడీ ఎంత ఫోర్స్తోని పుల్ చేయబడుతుందో దాన్నే మనం ఇక్కడ వెయిట్ అంటాము. వీ కెన్ ఆల్సో రైట్ ఇట్ ఈస్ mg. సో దిస్ వాట్ ఎవర్ ద టూ కండిషన్స్, ఇది ఫోర్సే, గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా ఫోర్సే. కాబట్టి ఈ రెండు ఈక్వేషన్స్ మనం కనుక ఈక్వేట్ చేస్తే gmm/r² is equal to small m into g. Small m gets cancelled. G is equal to gm/r². We have calculated the small g value. What is this small g value? Acceleration due to gravity. For which body we are finding this gravity? We are finding the gravity for the earth. Small body ఒక లార్జ్ బాడీ వైపు అట్రాక్ట్ అవుతుంది. ఇక్కడ లార్జ్ బాడీ ఏంటిది? మాస్, ఎర్త్. లార్జ్ బాడీ ఇస్ ఎర్త్. సో ఎర్త్ గ్రావిటీ ఎంత అంటే G is equal to capital G, capital M. What is capital M? Mass of the earth by r², radius of this large body square. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనము గ్రావిటీ ఫర్ ఎర్త్ కనుక్కున్నప్పుడు ఇక్కడ మాస్, ఏ మాస్ ఉన్నా కూడా అంతే ఉంటుంది. మనం ఎంత హెవియర్ బాడీని కానీ ఎంత లైటర్ బాడీని కానీ, ఒక 10 కిలోగ్రామ్ బాడీని ఒక 1 కిలోగ్రామ్ బాడీని కనుక మనం డ్రాప్ చేసామనుకోండి కొంత హైట్ నుంచి, ఇఫ్ దెర్ ఈజ్ నో ఎయిర్ అనేది లేదు అనుకొని ఒక ప్లేస్లో వ్యాక్యూమ్లో మనం ఒక 10 కిలోగ్రామ్ బాడీని ఒక 1 కిలోగ్రామ్ బాడీని మనం డ్రాప్ చేస్తే ఈ రెండు కూడా గ్రౌండ్ని ఒకే టైంలో చేరుతాయి. బికాస్ ది యాక్సిలరేషన్ యాక్టింగ్ ఆన్ దీస్ టూ బాడీస్ ఇస్ సేమ్ బై ద ఎర్త్. ఎర్త్ ఈ రెండు బాడీస్ని సేమ్ ఫోర్స్తో లాగుతుంది. కాబట్టి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఫర్ 10 కిలోగ్రామ్ బాడీ, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఫర్ 1 కిలోగ్రామ్ బాడీ ఈజ్ సేమ్. ద ప్రొవైడెడ్ కండిషన్ ఈజ్ దేర్ షుడ్ నాట్ బి ఎయిర్. ఒకవేళ ఎయిర్ ఉందనుకోండి, హెవియర్ బాడీని ఎయిర్ ఎక్కువ రెసిస్టెన్స్తో ఆపలేదు. లైటర్ బాడీని ఎర్త్ ఎక్కువ రెసిస్టెన్స్ ఆపుతుంది. కాబట్టి లైటర్ బాడీ విల్ టేక్ సమ్ టైమ్ టు రీచ్ ద గ్రౌండ్. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాయిన్ అండ్ ఒక ఫెదర్, ఒక మెటల్ కాయిన్ ఒక ఫెదర్ని కనుక కొంత హైట్ నుంచి డ్రాప్ చేసామనుకోండి, ఇఫ్ దెర్ ఈజ్ ఎయిర్, ఒక ప్లేస్లో ఎయిర్ ఉందనుకుందాం. ఎయిర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం డ్రాప్ చేసిన కాయిన్ తొందరగా గ్రౌండ్కి వస్తుంది, ఫెదర్ తొందరగా కిందికి రాదు. ఎందుకంటే ఫెదర్ పైన ఎయిర్ యొక్క రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఆ ఆబ్జెక్ట్ కిందకి రాకుండా ఎయిర్ దాన్ని ఆపుతూ ఉంటుంది. ఒకవేళ ఎయిర్ లేదనుకోండి, ఒకే హైట్ నుంచి మనం ఒక మెటల్ కాయిన్ని ఒక ఫెదర్ని కనుక వదిలిపెడితే రెండు కూడా ఆ బాటమ్ని ఒకే టైంలో రీచ్ అవుతాయి. సో ఎయిర్ ఈజ్ ప్రొవైడింగ్ సమ్ రెసిస్టెన్స్. ఎయిర్ లేకపోతే మాత్రము అన్ని బాడీస్కి ఒకే రకమైన యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఉంటుంది. At the same time, whatever the mass of the body, all the bodies which are dropped from a height, ఒక హైట్ నుంచి మనము ఎటువంటి బాడీని డ్రాప్ చేసినా కూడా ఆల్ ద బాడీస్ రీచ్ ద గ్రౌండ్ ఇన్ ద సేమ్ టైం. సో ఇక్కడ మనకు అది దేనిపైన డిపెండ్ అవుతుంది? ఏ ప్లేస్లో అయితే వదిలిపెడుతున్నామో ఆ ప్లేస్ పైన డిపెండ్ అవుతుంది గ్రావిటీ అనేది. అర్త్ పైన డ్రాప్ చేస్తున్నాం కాబట్టి అర్త్ యొక్క యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ క్యాపిటల్ G ఈజ్ ద యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్, M ఈజ్ ద మాస్ ఆఫ్ ద అర్త్ అండ్ R ఈజ్ ద రేడియస్ ఆఫ్ ది అర్త్. ఇట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ది స్మాల్ g అండ్ క్యాపిటల్ G. ఇక్కడ క్యాపిటల్ G వాల్యూ, క్యాపిటల్ M వాల్యూ, క్యాపిటల్ R వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేస్తే we can get small g value. Small g value we note here 9.8 meter per second square in SI system. CGS systemలో this is 980 centimeter per second square. This generally we can apply in the
న్యూమరికల్స్ మనం ప్రాబ్లమ్స్లో వీటిని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం. సో ఇట్ ఈస్ అబౌట్ ది రిలేషన్ బిట్వీన్ ద స్మాల్ జీ అండ్ క్యాపిటల్ జీ. స్మాల్ జీ ఈజ్ ఈక్వల్ టు జిఎం బై ఆర్ స్క్వేర్. నెక్స్ట్ కమ్ టు ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఈ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ పైన ఏమేమి ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయి అనేది మనం చూసినట్టయితే మేజర్గా మనం ఇక్కడ డిస్కస్ చేసేటువంటి ఫ్యాక్టర్స్, వన్ ఈజ్ ద షేప్ ఆఫ్ ద ఎర్త్, నెంబర్ 2 హైట్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్, అండ్ థర్డ్ వన్ డెప్త్ ఇన్సైడ్ ద ఎర్త్. సో ఫస్ట్ షేప్. ఎర్త్ యొక్క షేపు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీని ఎలా అఫెక్ట్ చేస్తుంది? సో జనరల్గా మనము ఎర్త్ యొక్క షేప్ని ఇమాజిన్ చేసుకుంటే ఎర్త్ షేప్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్లీ స్పెరికల్. ఇట్ ఈస్ స్లైట్లీ బల్జెస్ ఎట్ ద ఈక్వేటర్ అండ్ ఫ్లాటన్ ఎట్ ద పోల్స్. పోల్స్ దగ్గర ఇలా ప్రెస్ చేయబడ్డట్టుగా ఉంటుంది, ఈక్వేటర్లో కొంచెం వెడల్పుగా ఉంటుంది. సో ఎర్త్ ఈజ్ నాట్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇట్ ఈస్ స్లైట్లీ బల్జెస్ ఎట్ ద ఈక్వేటర్ అండ్ ఫ్లాటన్ ఎట్ ద పోల్స్. అలా కనుక మనకు బల్జెస్ అయినప్పుడు రెండు ఈక్వేటర్ని మనము డిస్టెన్స్ బిట్వీన్ ద టూ అపోజిట్ పోల్స్ని ఈక్విటోరియల్ రేడియస్ అంటాము, ఇంకోటి తర్వాతనేమో పోలార్ రేడియస్ అంటాము. సో ఈ రెండు రేడియస్ అబ్జర్వ్ చేస్తే జనరల్లీ ఇట్ ఈస్ షేప్ ఆఫ్ ద ఎర్త్. దిస్ ఈజ్ సెడ్ టు బి ద ఈక్వేటర్ అండ్ ఇట్ ఈస్ ద distance joining the line joining the two poles, north and south poles. ఇది ఈక్విటోరియల్ రేడియస్. లెట్ us take it is the west and it is the east. ఈ డిస్టెన్స్ కనుక తీసుకుంటే ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్లో మనము డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసి నార్త్ సౌత్లో డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే అలాంగ్ ద ఈక్వేటర్ లేటర్ ద డిస్టెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ బై 21 కిలోమీటర్స్. అంటే ఈక్విటోరియల్ రేడియస్ ఎక్కువ ఉంటుంది అంటున్నాం. ఈక్విటోరియల్ రేడియస్ విల్ బి మోర్. అంటే సపోజ్ ఇఫ్ యూ కీప్ ఎన్ ఆబ్జెక్ట్ హియర్, ఇఫ్ ద డిస్టెన్స్ ఈజ్ ఆర్ఈ, ఇఫ్ యూ కీప్ ఎన్ ఆబ్జెక్ట్ హియర్ ద డిస్టెన్స్ ఈజ్ ఆర్పి, రేడియస్ అట్ ద పోల్స్, రేడియస్ అట్ ద ఈక్వేటర్. దీన్ని మనం ఏమంటామంటే కంప్లీట్గా నార్త్ వెస్ట్ నుంచి ఈస్ట్కి ఉన్న కంప్లీట్ లైన్ మనం ఏమంటామంటే మేజర్ యాక్సిస్ అంటాము. అండ్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ద మైనర్ యాక్సిస్. ఈక్విటోరియల్ రేడియస్ అనేది పోలార్ రేడియస్ కంటే ఎక్కువ. ఇప్పుడు మనము యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ఈక్వేటర్ తీసుకుంటే g ఇంటూ మాస్ ఆఫ్ ద ఎర్త్ బై ఆర్ఈ స్క్వేర్. అలాగే మనము పోల్స్ తీసుకున్నాం అనుకోండి, gm బై ఆర్పి స్క్వేర్. సో ఈక్విటోరియల్ రేడియస్ వాల్యూ ఎక్కువ కాబట్టి acceleration due to gravity on the equator less than acceleration due to gravity on the poles. అంటే ఎర్త్ యొక్క షేప్ బట్టి ఎర్త్ మీద అన్ని ప్లేసెస్లో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఒకే విధంగా లేదు. ఆన్ ద ఈక్వేటర్ ఇట్స్ వాల్యూ ఈజ్ GE, అట్ ద పోల్స్ ఇట్ ఈస్ GP. డిపెండింగ్ అపాన్ ద డిస్టెన్స్, వాటి యొక్క డిస్టెన్స్ని మనం కనుక కన్సిడర్ చేస్తే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ఈక్వేటర్ ఈజ్ లెస్ దాన్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ పోల్. అంటే వెయిట్ ఆఫ్ ద బాడీ అట్ ఈక్వేటర్, వెయిట్ ఆఫ్ ద బాడీ అట్ ఈక్వేటర్ విల్ బీ లెస్ దాన్ వెయిట్ ఆఫ్ ద బాడీ ఇన్ పోల్. అదే బాడీని మనము ఈక్వేటర్లో తీసుకుంటే ఒక వెయిట్ వస్తుంది, పోల్స్లో తీసుకుంటే ఒక వెయిట్ వస్తుంది. ఎక్కడ ఎక్కువ వెయిట్ ఉంది? పోల్స్లో ఆ బాడీకి ఎక్కువ వెయిట్ వస్తుంది. ఫర్ అ గివెన్ క్వాంటిటీ ఆఫ్ ద మాస్, వేర్ వీ కెన్ గెట్ మోర్ వెయిట్ మీన్స్ ఎట్ ద పోల్స్. ఎందుకంటే డిస్టెన్స్ ఈజ్ లెస్, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ విల్ బీ మోర్. సో బేస్డ్ ఆన్ ద షేప్ ఆఫ్ ది ఎర్త్, ఎర్త్ ఇక్కడ పర్ఫెక్ట్ స్పెరికల్గా లేదు కాబట్టి ఈక్విటోరియల్ రేడియస్ పోలార్ రేడియస్లో ఉన్నటువంటి డిఫరెన్స్ని బట్టి ఈక్విటోరియల్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ విల్ బి లెస్ దాన్ ద పోలార్ యాక్సలరేషన్ డ్యూ టు gravity. So acceleration due to gravity is changing from place to place
on the surface of the earth. Second point is height, the object which we have taken from the surface of the earth. Shape ni batti acceleration due to gravity అనేది చేంజ్ అవుతుంది ప్లేస్ టు ప్లేస్. తర్వాత మనం సెకండ్ ఫ్యాక్టర్ వీఆర్ టేకింగ్ ద హైట్, దీన్ని ఆల్టిట్యూడ్స్ అంటాం. ఇఫ్ ద బాడీ ఈజ్ టేకెన్ టు సమ్ హైట్ h from the surface of the earth, for example it is the earth, total mass of the earth is concentrating at the center. ఇక్కడ మనం ఒక స్మాల్ m మాస్ తీసుకున్నాము. let the distance between the earth and body equal to r. Initially the body is on the surface, so acceleration due to gravity on the surface is gm by r square. ఎప్పుడైతే బాడీ మనకు సర్ఫేస్ మీద ఉందో అప్పుడు దాని యొక్క యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ gm by r square. ఎప్పుడైతే ఈ ఆబ్జెక్ట్ని మనము ఫ్రమ్ ది గ్రౌండ్ వీఆర్ టేకెన్ టు ఏ హైట్ h, సో h హైట్కి మనం కనుక ఈ ఆబ్జెక్ట్ని తీసుకెళ్తే దిస్ ఈజ్ ద స్పియర్ ఇన్సైడ్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్. సెంటర్ నుంచి దాని డిస్టెన్స్ ఎంత, from the center its distance is equal to r plus h. ఇక్కడ మనం తీసుకున్న బాడీ ఉంది, ఇక్కడ ఉన్నటువంటి బాడీ ఏం చేసాము, ఈ హైట్కి తీసుకొచ్చాము. సో ఇనీషియల్లీ వీ కెన్ టేక్ ద ఆబ్జెక్ట్ ఈజ్ హియర్, ఇట్ ఈస్ ద డిస్టెన్స్ r. ఫ్రమ్ హియర్ h హైట్కి మనం దీన్ని తీసుకెళ్ళాము. దిస్ ఈజ్ ద హైట్ వి మూవ్ ద బాడీ. ఇప్పుడు దీని యొక్క డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ ఎంత అంటే r ప్లస్ h అయింది. ఇప్పుడు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎట్ దిస్ హైట్, ఎట్ దట్ హైట్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ gm బై r ప్లస్ h హోల్ స్క్వేర్. We are writing the acceleration due to gravity for the given body at two different heights. సర్ఫేస్ మీద ఉన్నప్పుడు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎంత, హైట్కి తీసుకెళ్ళినప్పుడు దాని యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎంత. నా ఇక్కడ హెచ్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అయింది కాబట్టి ఓవరాల్గా విత్ రెస్పెక్ట్ టు హైట్ ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ షుడ్ డిక్రీస్. నా వీఆర్ గోయింగ్ టు ఫైండ్ ఏ రిలేషన్ బిట్వీన్ దెమ్. ఇక్కడ మనము రెండు ఈక్వేషన్స్ని కనుక డివైడ్ చేస్తే gh బై gs, సెకండ్ ఈక్వేషన్ బై ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుందాం. సెకండ్ ఈక్వేషన్ gm బై r ప్లస్ h హోల్ స్క్వేర్ బై gm బై r స్క్వేర్. నౌ ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది, రెండు gm క్యాన్సిల్ అవుతుంది. We can write r square by r plus h whole square. Relationship between the gh and g on the surface is equal to r by r plus h whole square for any heights. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ని కొంచెం మనం సింప్లిఫై చేస్తే gh by gs, ఇక్కడ డినామినేటర్ని న్యూమరేటర్ని ఆర్తో డివైడ్ చేస్తే ఇఫ్ యూ డివైడ్ ద న్యూమరేటర్ బై ఆర్ బై ఆర్ ఈక్వల్ టు 1, డినామినేటర్ని ఆర్తో డివైడ్ చేస్తే ఆర్ బై ఆర్ బికమ్స్ 1 ప్లస్ హెచ్ని బై ఆర్, దిస్ ఈజ్ హోల్ స్క్వేర్. అంటే ఈ r బై r ప్లస్ హెచ్ని బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ డివైడెడ్ బై r తీసుకున్నాము. అప్పుడు మనకు ఉన్నటువంటి ఫ్యాక్టర్ ఏ విధంగా మారింది, 1 బై 1 ప్లస్ హెచ్ బై ఆర్ హోల్ స్క్వేర్. సో దీన్ని మనం ఇక్కడ gh బై gs ఇజ్ ఈక్వల్ టు 1 ప్లస్ హెచ్ బై ఆర్ పవర్ -2. సో ఇటువంటి ఎక్స్పాన్షన్స్ని మనము మ్యాథమెటిక్స్లో బైనామియల్ థియరం అనేటువంటి ఫార్ములా ద్వారా దీనికి ఎక్స్పాన్షన్ రాస్తాము. ఇప్పుడు ఇక్కడ మనము gh బై gs కంపారిజన్ తీసుకున్నప్పుడు ఫర్ ఎనీ హైట్స్ ఇదొక ఫార్ములా వచ్చింది.
కానీ ఇప్పుడు దీని హెచ్ వాల్యూ కంటే, హెచ్ అనేది రేడియస్ ఆఫ్ ది ఎర్త్ కంటే చాలా చాలా తక్కువ ఉన్నప్పుడు ద బాడీ ఈజ్ టేకెన్ టు స్మాలర్ హైట్స్. ఫర్ స్మాలర్ హైట్స్ తీసుకున్నప్పుడు వెన్ హెచ్ ఈజ్ వెరీ మచ్ లెస్ దెన్ ఆర్, ఇఫ్ హెచ్ ఈజ్ వెరీ మచ్ లెస్ దాన్ ఆర్, హెచ్ బై ఆర్ ఈజ్ వెరీ మచ్ లెస్ దాన్ 1. ఎప్పుడైతే మనకు హెచ్ ఈజ్ వెరీ మచ్ లెస్ దాన్ ఆర్ కండిషన్ తీసుకున్నామో, లెట్ దిస్ హెచ్ బై ఆర్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ఎక్స్. అప్పుడు మనకు ఆ ఫార్ములా మనకి ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ 2. దిస్ బికమ్స్ ద ఫార్ములా 1 మైనస్ 2x అవుతుంది. ఎప్పుడైతే ఎక్స్ వాల్యూ మనకు చాలా తక్కువగా ఉంటుందో 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ 2ని మనము 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ 2ని 1 మైనస్ 2x అని రాస్తాం. ఇక్కడ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ n ఉందనుకోండి, ఇక్కడ కూడా n బికమ్స్ ద కోఎఫిషియంట్ ఫర్ ద ఎక్స్. సో ఆ పర్టికులర్ ఫార్ములా నుంచి మనము దీన్ని పవర్ మైనస్ 2 దట్ కమ్స్ యాజ్ ద కోఎఫిషియంట్ ఫర్ ద హెచ్ 1 మైనస్ 2h బై ఆర్. దిస్ ఈస్ gh బై gs. ఇప్పుడు మనము యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎట్ ఎనీ హైట్ gh ఈజ్ ఈక్వల్ టు g ఆన్ ద సర్ఫేస్ 1 మైనస్ 2h బై ఆర్. ఈ ఫార్ములాను మనము ఎప్పుడు అప్లై చేస్తామంటే, దిస్ ఐఎమ్ టేకింగ్ ఈక్వేషన్ నెంబర్ 4, ఇట్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3. ఈక్వేషన్ 3 అండ్ 4 మనకు ఏమి రిప్రజెంట్ చేస్తున్నాయంటే, రిలేషన్ బిట్వీన్ ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ద సర్ఫేస్ అండ్ ఎట్ ఏ హైట్. సర్ఫేస్ మీద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీని, హైట్ మీద ఉన్నటువంటి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీని రెండు కంపేర్ చేస్తే, ఫర్ గ్రేటర్ హైట్స్ ద ఫార్ములా షుడ్ బి ఆర్ బై ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్. హెచ్ మనం సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, జిహెచ్ బై జిఎస్ వాల్యూ మనం కనుక్కోవచ్చు. ఈ ఫార్ములా ఎప్పుడు వాడాలి అంటే, హెచ్ వాల్యూ విల్ బి వెరీ మచ్ లెస్ దాన్ ఆర్. మామూలుగా వాట్ ఈస్ ద ఆర్ వాల్యూ? ఆర్ వాల్యూ ఈ 6400 కిలోమీటర్స్. మనం తీసుకునే హైట్ కనుక ఈ 6400 కిలోమీటర్స్ కంటే చాలా తక్కువ, నియర్లీ అప్ టు 500 కిలోమీటర్స్ హైట్ అని మనము స్మాల్ హెచ్ వాల్యూ కనుక అప్ టు 500 కిలోమీటర్స్ అయితే వీ కెన్ అప్లై దిస్ ఫార్ములా. హెచ్ వాల్యూ కనుక 1000, 2000, 3000 కిలోమీటర్స్ ఉందనుకోండి, అప్పుడు మనము ఈ ఫార్ములాని అప్లై చేయాలి. సో విత్ రెస్పెక్ట్ టు హైట్ మనం ఆబ్జెక్ట్ని పైకి తీసుకొస్తున్న కొద్దీ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ టు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ? యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ డిక్రీజింగ్. That means when a body taken from the surface of the earth to any height, acceleration due to gravity decreases. ఒకటేమో షేప్ ఆఫ్ ద ఎర్త్ వల్ల పోల్స్ని ఈక్వేటర్ మీద మనము యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ కంపేర్ చేసినప్పుడు అక్కడ డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీస్ వచ్చాయి. ఇక్కడ సర్ఫేస్ ఆఫ్ ద అర్త్లో ఉన్నటువంటి బాడీని మనం కొంత హైట్కి తీసుకెళ్ళినప్పుడు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ చేంజ్. అయితే స్మాలర్ హైట్స్కి తీసుకున్నప్పుడు మనము 500 కిలోమీటర్స్ తీసుకొచ్చినప్పుడు హైట్ తక్కువ ఉంది కాబట్టి వేరియేషన్ ఇన్ ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ ఆల్సో లెస్. ద థర్డ్ ఫ్యాక్టర్ రిలేటెడ్ టు ద factors affecting the acceleration due to gravity, that is called depth. ఆబ్జెక్ట్ని సర్ఫేస్ ఆఫ్ ద అర్త్ నుంచి పైకి తీసుకొస్తున్న కొద్దీ మనకేమవుతుంది, జీ వాల్యూ తగ్గుతుంది. అదేవిధంగా మనం ఇప్పుడు థర్డ్ క్యారెక్టర్ డెప్త్. దిస్ ఈజ్ అ బాడీ ఆఫ్ మాస్, అర్త్ మాస్ m, ఇది టోటల్ మాస్ ఆఫ్ ద అర్త్ హియర్. నౌ దిస్ ఈజ్ అ బాడీ ఆఫ్ మాస్ m kept on the surface of the earth. సో ఆ బాడీని మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఇక్కడ కొంత డెప్త్లోకి తీసుకెళ్తున్నాం. we have taken the body to a depth d from the surface of the earth. సో దీని లోపల ఉన్నటువంటి మాస్ ఇది. సో ఎప్పుడైనా ఒక ఆబ్జెక్ట్ని సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ నుంచి ఇఫ్ యూ టేకెన్ టు ఎ డెప్త్ ఇన్సైడ్ ద ఎర్త్
ఎర్త్లోనికి తీసుకెళ్ళినప్పుడు ఆ బాడీకి ఎర్త్కి మధ్యలో ఉన్నటువంటి ఫోర్స్ కొంచెం వ్యారీ అవుతుంది. ఇప్పుడు మనము స్మాల్ g వాల్యూని సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ మీద రాస్తే gm/r². If the body taken to any height, mass of the earth is not changing. If the body taken inside the earth, బాడీని మనం లోపలికి తీసుకొచ్చామనుకోండి, m వాల్యూ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. అందుకోసం ఏం చేస్తున్నామంటే ఈ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీని ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్ కాకుండా ఇన్ టర్మ్స్ ఆఫ్ ద డెన్సిటీ మనం రాస్తాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీ పదాలలో కనుక మనము యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ రాస్తే g is equal to capital G. Mass can be taken as density into volume. Mass is written as density into volume by r². G d volume of the earth. Generally, if you consider the shape is perfect, not perfectly spherical, but imagine it to be a spherical one. Volume of the sphere 4/3 pi r³ by r². ఇప్పుడు మనకు ఫార్ములా ఏమవుతుంది, GD 4/3 ముందుకు రాస్తున్నాము, GD r³ r², 1 r రిమైన్డ్ హియర్. ఇక్కడ మిగిలిన టర్మ్స్ ఏంటంటే 4/3 రాసాము, ఇక్కడ GD రాసాము, పై r మిగిలింది. ఇట్ ఈస్ ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ద సర్ఫేస్. మనం ఇప్పుడు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీని ఇన్ టర్మ్స్ ఆఫ్ ద మాస్ రాసుకోవచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీ రాయొచ్చు. డెప్త్లో మనము యాక్సలరేషన్ డ్యూ టు కనుక్కోవాలి అంటే వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద డెన్సిటీ. సర్ఫేస్ మీద 4/3 GD పై r ఉంటే ఎట్ డెప్త్ d ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. సర్ఫేస్ నుంచి మనము d డెప్త్కి వెళ్ళినప్పుడు సెంటర్ నుంచి ఈ పాయింట్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే r-d ఉంటుంది. అప్పుడు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎట్ ద డెప్త్ d 4/3 GD పై r-d అవుతుంది. సో సెంటర్ ఆఫ్ ద ఎర్త్ నుంచి ఈ లొకేషన్కి మధ్యలో డిస్టెన్స్ r-d. ఇప్పుడు మనము ఈ ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ బై ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటే GD/G ఆన్ ద సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు 4/3 GD పై r-d by 4/3 GD పై r. ఇక్కడ మనకు మిగిలిన టర్మ్స్ ఏంటి అంటే r-d by r. సో ఇక్కడ దాకా మొత్తం క్యాన్సల్. దీని ఏం రాసుకోవచ్చు, r/r అంటే 1, d/r అంటేనేమో d/r. దిస్ ఈజ్ ద రేషియో ఆఫ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎట్ ద డెప్త్ d by the acceleration due to gravity on surface. దీన్నే మనము GD is equal to G on the surface 1 - d/r. అర్త్ సర్ఫేస్ నుంచి మనము ఎంత డెప్త్కి వెళ్ళాము, d అనే డెప్త్కి వెళ్తే అక్కడ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎంత, GS ఇంటూ 1 - d/r. సో ఈ ఈక్వేషన్ బట్టి మనం ఏం కంక్లూడ్ చేస్తున్నాము అంటే వెన్ వీఆర్ గోయింగ్ ఇన్సైడ్ ద అర్త్ సర్ఫేస్ నుంచి లోపలికి వెళ్తున్న కొద్దీ క్రమంగా యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ డిక్రీజ్ అవుతుంది. సో ఒక ఆబ్జెక్ట్ని సర్ఫేస్ ఆఫ్ ద అర్త్ నుంచి హైట్కి తీసుకెళ్తున్నా కూడా యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ డిక్రీజెస్. ఇఫ్ యూ టేకెన్ ద బాడీ ఇన్సైడ్ ద అర్త్ then also acceleration due to gravity decreases. అంటే మరి ఇప్పుడు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఫర్ ఎనీ బాడీ ఎక్కడ ఎక్కువ ఉంటుంది అంటే సర్ఫేస్ మీద ఉన్నప్పుడు బాడీకి మ్యాక్సిమం యాక్సలరేషన్ ఉంటుంది. ఇఫ్ ద బాడీ ప్రెజెంట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ ఇట్ హ్యాస్ అ మ్యాక్సిమం యాక్సలరేషన్.
ఒకవేళ ఆబ్జెక్ట్ని మనము సర్ఫేస్ ఆఫ్ ద అర్త్ నుంచి సెంటర్ ఆఫ్ ది అర్త్ తీసుకెళ్ళామనుకోండి, సెంటర్ ఆఫ్ ద అర్త్కి తీసుకెళ్ళినప్పుడు ఎంత డెప్త్ తీసుకెళ్ళాము, స్మాల్ d ఈజ్ ఈక్వల్ టు r అవుతుంది. డెప్త్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్. డెప్త్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ అయితే r/r వాల్యూ ఈక్వల్ టు 1, 1 మైనస్ 1 ఈక్వల్ టు 0. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎట్ సెంటర్ ఆఫ్ ద అర్త్ ఈజ్ ఈక్వల్ టు 0. సెంటర్లోనేమో యాక్సలరేషన్ ఎంత ఉంటుంది అంటే 0 ఉంటుంది. దట్ ఈస్ సెడ్ టు బి ద జీరో గ్రావిటీ. బాడీకి జీరో గ్రావిటీ ఎక్కడ ఉంటుంది అంటే సెంటర్ ఆఫ్ ద అర్త్ దగ్గర ఉంటుంది. మ్యాక్సిమం గ్రావిటీ ఎక్కడ ఉంటుంది అంటే సర్ఫేస్ ఆఫ్ ద అర్త్ మీద ఉంటుంది. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఎఫెక్ట్ ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. వన్ ఈజ్ ద షేప్, సెకండ్ వన్ ఈజ్ ద హైట్, థర్డ్ వన్ ఈజ్ ద డెప్త్. So we can do some problems based on this formula. ఇక్కడ మనం నేర్చుకున్న ఫార్ములాస్ ఏంటంటే ఇక్కడ దట్ ఈస్ F is equal to G capital M1 capital M2 by R square ఒక ఫార్ములా. స్మాల్ g is equal to Gm by R square. Acceleration due to gravity at any height G on the surface into r by r plus h whole square. ఇది ఫర్ లార్జ్ హైట్స్ తీసుకున్నాం. ఇది స్మాల్ హైట్స్ తీసుకున్నప్పుడు g ఆన్ ద సర్ఫేస్ 1 minus 2h by r and at the depth d acceleration due to gravity g on the surface 1 minus d by r. So these are the formulas already we derived, and based on these formulas we can do some numericals. So the mass of the earth, one problem we are doing on the universal law of gravitation. దీనిపైన ప్రాబ్లం చూద్దాము. mass of the earth is mentioned here 6 into 10 power 24 kilograms, and that of the moon, so idemo capital M is for the earth, small m is for the moon. So moon mass is 7.4 into 10 power 22 kilograms. So actually the moon is moving around the earth. At what distance the moon is moving around the earth? Suppose it is the earth and the moon is moving around the earth. At what height the moon is there from center? Its distance between the center of the earth and center of the moon is 3.84. Distance d 3.84 into 10 power 5 kilometers. దీన్ని మనం ఇందులో మీటర్స్లోకి మార్చుకుంటే 3.84 10 power 5 into 10 power 3 meters. 3.84 into 10 power 8 meters. It is a distance. Now asking here, calculate the force exerted by the earth on moon. So moon ki mass earth ki madhyalo unnatuvanti force enta, that we have to calculate. It is nothing but the gravitational force. Gravitational force capital G, mass of the earth, mass of the moon by distance square. This is 6.67 10 power minus 11 into mass of the earth 6 into 10 power 24 kilograms. Mass of the moon 7.4 into 10 power 22 kilograms by distance square 3.84 into 10 power 8 whole square. When you solve this
you can get the force between the two bodies. That is, what are two bodies here? Earth and moon. Earth ki moon ki madhyalo force enta ante this comes to be around 2.01 into 10 power 20 newtons. అంటే టూ బాడీస్ సపరేటెడ్ బై సమ్ డిస్టెన్స్ ఉన్నప్పుడు మనం గ్రావిటేషనల్ ఫోర్స్ కనుక్కోవడానికి ద ఫార్ములా వి యూజ్డ్ ఈజ్ F is equal to G m1 m2 by d square. m1 is mass of the earth, m2 is the mass of the moon. Suppose if you take two bodies, వీటి మధ్యన దూరం కనుక మనము డబల్ చేసామనుకోండి, ఇనీషియల్గా రెండు బాడీస్ d డిస్టెన్స్లో ఉన్నాయి. ఇప్పుడు వాటి మధ్య డిస్టెన్స్ 2d చేస్తే అప్పుడు ఫోర్స్ ఎంత అవుతుంది? హౌ మెనీ టైమ్స్ ద ఫోర్స్ క్యాన్ చేంజ్? ఇక్కడ డిస్టెన్స్ పెరిగింది కాబట్టి ఫోర్స్ హ్యాస్ టు డిక్రీజ్. ఫోర్స్ డిక్రీజ్డ్ హౌ మెనీ టైమ్స్? దట్ వీ కెన్ సీ ఇన్ ద అనదర్ ప్రాబ్లమ్. Next one is we are taking the problem based on the small g and capital G relation. దీనిపైన మనం ఒక ప్రాబ్లం తీసుకున్నాం అనుకోండి. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ వన్ ప్లానెట్. వాట్ ఎవర్ ద ప్లానెట్ ఇఫ్ యూ టేక్, capital G value will be same, only mass and radius only changing. When you are comparing the acceleration due to gravity at two places, రెండు వేర్వేరు ప్లేసెస్లో మనం కనుక యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీస్ కనుక్కోవాలి అంటే g1 by g2, this is m1 r1 square into r2 square by m2. This formula we can do one problem here. Calculate the acceleration due to gravity on the moon's surface. Moon surface మీద మనము acceleration due to gravity కనుక్కోవాలి. And to calculate that acceleration due to gravity on the moon, we have given the mass of the earth, mass of the moon, radius of the earth, and also radius of the moon, g on the earth. So acceleration due to gravity on the moon we have to find out. Moon paina acceleration due to kanukovali ante manaku kavasilnatuvanti data g on the earth, it is 9.82 meter per second square. Mass of the earth, this comes to be 6 into 10 power 24 kilograms. Mass of the moon, ikkada small m తీసుకుందాం ikkada, this is 7.3 into 10 power 22 kilogram. Radius of the earth, r value, this is 6400 kilometers. Radius of the moon, that is given as 1740 kilometers. So manam ikkada 1 is corresponding to earth, 2 corresponding to moon rasam ankondi. So g1 means what here? Earth acceleration due to gravity 9.82 divided by g on the moon is equal to mass of the earth 6 into 10 power 24 by mass of the moon. Denominator lo mass of the moon undi kabatti I can write 7.3 into 10 power 22. Numerator lo r2 square undi, radius of the moon square 1740 whole square by r1 6400 whole square. Now this is gravity on moon is 9.82 and this value comes to be approximately equal to 6. ఇది approximately 6కి ఈక్వల్ అవుతుంది కాబట్టి మనము g on the moon is 9.82 divided by 6. It is approximately 6 ones 1.6 meter per second square. Acceleration due to gravity on one planet or another planet also mentioned. లేదంటే రెండు వేరు వేరు ప్లేసెస్లో మనం యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ కనుక్కోవాలి అంటే we can use this formula. And next we can take the third formula based on the relationship between earth at some particular height and also at some particular depth. So దీనికి మనం ఒక ప్రాబ్లం తీసుకున్నాం అనుకోండి. If height of the body, టోటల్గా అర్త్ మీద ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఇనీషియల్లీ డిస్టెన్స్ r,
దీన్ని h ఈజ్ ఈక్వల్ టు 2r హైట్కి తీసుకెళ్ళాము. మాస్ ఆఫ్ ద బాడీ సేమ్. అర్త్ మీద ఒక హైట్ r నుంచి, సెంటర్ నుంచి ఫస్ట్ డిస్టెన్స్ ఎంత ఉంది, r ఉంది. ఇప్పుడు ఇది టేకెన్ టు ఏ హైట్ వేర్ ఫ్రమ్ ద సర్ఫేస్ నుంచి 2r. సో మొత్తంగా ఇది ఎంత అవుతుంది, 3r అవుతుంది. సో ఈ ప్లేస్లో మనము యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఫైండ్ అవుట్ చేయాలి. అగైన్ వీ కెన్ టేక్ g1/g2 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనం ఇక్కడ g1/g2 ఆర్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r స్క్వేర్, కాబట్టి r2 స్క్వేర్ బై r1 స్క్వేర్. మాస్ కాన్స్టెంట్, ఇక్కడ g కాన్స్టెంట్, మాస్ కాన్స్టెంట్, కాబట్టి g వర్సెస్ r రాస్తున్నాము. g1 అంటే ఆన్ ద సర్ఫేస్, g2 అంటే ఎట్ ఎ పర్టికులర్ హైట్. r2 means what we can write 3r whole square by r1 means I can write r only, r square. ఇప్పుడు g/g2 is equal to 9. అప్పుడు g2 is equals to what we can get, g/9. అంటే గ్రౌండ్ నుంచి 2r హైట్కి మనము ఆబ్జెక్ట్ తీసుకెళ్ళినప్పుడు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ బికమ్స్ g/9. So it is about the problems related to these factors affecting the acceleration due to gravity. So this total topic we are taking in a part 1. In the part 2 we have discussed about equations of the motion for free fall, mass and weight relation, Kepler's laws of motion, and concept of the center of gravity and equilibrium. This will discuss in the second part.